520వ ప్రశ్న. 520వ ప్రశ్న. సొలొమోను కంటే ఆ, ముందు జ్ఞానులు ఎవరు? ముందున్న జ్ఞానులు ఎవరు అని ఉంది కదా బైబిల్లో. మొదటి రాజులు 4వ అధ్యాయము. సొలొమోను కంటే ముందు జ్ఞానం లేరు. జ్ఞానం లేకపోయిన మొదటి రాజు గ్రంథము 4వ అధ్యాయంలో ఉంటుంది. మొదటి రాజులు 4వ అధ్యాయము. రెండో రాజుల మొదటి రాజులు 4వ అధ్యాయం. మొదటి రాజులు 4:29. 4వ అధ్యాయంలో 29వ వచనం. చూపిస్తున్నాను చూడండి. మొదటి రాజులు మొదటి రాజులు 4:29. 29వ వచనం. దేవుడు 29వ వచనం నుండి 34 వరకు. మొదటి రాజులు 4:29 నుంచి 34 వరకు. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనుకు దయచేశాను. ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. అది ఎప్పుడు క్రీస్తు పూర్వము 900 ఇచ్చారు. తర్వాత గనుక సొలొమోనుకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటేను. అంటే అప్పటికి ఎవరున్నారు జ్ఞానులు? సొలొమోను కంటే ముందు జ్ఞానులు ఎవరు? తూర్పు దేశస్థుల జ్ఞానము కంటేను. ఐగుప్తుల జ్ఞానమంతటి కంటేను. సొలొమోను కంటే ముందు జ్ఞానులు ఎవరు? తూర్పు దేశ జ్ఞానులు. రెండోది ఐగుప్తుల జ్ఞానులు కంటెను అధికమై ఉండెను. అతడు సమస్తమైన వారి కంటెను ఎజ్రాహీయుడైన ఏతాను కంటెను. అదిగో 2 దేశాల పేరు చెప్తున్నాడు. ముందు జ్ఞానులు అటాలి, 2 దేశస్తులు పేర్లు చెప్తున్నాడు. మళ్ళీ జ్ఞానులు ఎవరు రాశాడు ఇక్కడ. అతడు సమస్తమైన వారి కంటేను ఎజ్రాహీయుడైన. అంటే సమస్తమైన వారి అంటే చాలా మంది జ్ఞానులు ఉన్నారు. అప్పటికే చాలా మంది జ్ఞానులు ఉన్నారు. లేకపోతే రథాలు ఎన్ని ఎలా కనిపెట్టారు అంటే ఎన్ని వస్తువులు కనిపెట్టారు అప్పటికే. తర్వాత ఎజ్రాహీయుడైన ఏతాను కంటెను మహోలు కుమారులైన హేమాను, కల్కోలు, దర్దా అనువారి కంటెను జ్ఞానవంతుడై ఉండెను. అప్పటికి సొలొమోను కాలంలో జ్ఞానులు ఎవరు? ఎజ్రాహీయుడైన ఏతాను, మహోలు కుమారులైన హేమాను, కల్కోలు, దర్దా అనువారి కంటెను జ్ఞానవంతుడై ఉండెను. సొలొమోను కాలంలో సొలొమోను కంటే ముందు జ్ఞానులు ఎవరు? తూర్పు దేశపు జ్ఞానులు ఐగుప్తుల జ్ఞానం. రెండోది ఐగుప్తుల జ్ఞానము. మూడోది ఎజ్రాహీయుడని ఏతాను కంటెను. నలుగురు మనుషులు ఎజ్రాహీయుడైన ఏతాను కంటెను మహోలు కుమారులైన హేమాను, కల్కోలు, దర్దా అను వారి కంటెను జ్ఞానవంతుడై ఉండెను. అప్పుడు జ్ఞానవంతులు ఉన్నారు. అందుకే తూర్పు దేశపు జ్ఞానులు అంటే తూర్పు దేశ జ్ఞానులు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళు ఎప్పుడు రాశాడు? ఆ యొక్క సంఖ్యాకాండం 24వ అధ్యాయంలో ఏం పేరు? బిలాం ఎవరో జ్ఞాని. అతను ఏం చెప్పాడు? నక్షత్రం యాకోబులో ఉదయించును. రాజదండ విశ్రాంతి నుంచి. అది క్రీస్తు పూర్వం 1500లో క్రీస్తు పూర్వం 1500 రాశాడు. ఆ మాట పట్టుకుని మత్తయి సువార్త 2వ అధ్యాయంలో వచ్చారు జ్ఞానులు. మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి వచనం. జ్ఞానులు ఉన్నారు. రాజు అయిన హేరోదు దినముల యందు యోదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు. ఇంతకీ తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఏమంటున్నారు? యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి. అది ఎప్పుడు ప్రవచనం? బిలాం ప్రవచనం. బిలాం ఎప్పుడు? క్రీస్తు 1500 మోసే కాలంలో వాడు. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనం చదువు. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనం. ఆయనను చూచున్నాను గాని ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయన్ను చూచున్నాను గాని సమీపం ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, ఆ రాజదండము ఇశ్రాయేలు లేచును.
ఎరుసలేము లేచును, లేచును. అది మోయాబు ప్రాంతములను కొట్టును, ఆ, కలహ వీరులందరినీ ఆ, నాశనము నాశనము చేయును. కాబట్టి అప్పుడు చెప్పాడు జ్ఞానము చొప్పున. ఇదే జ్ఞానము చెప్పు. ఆ కాలంలో జ్ఞానం ఎవరు? బిలాం. బిలాం. అతను రాసింది అంటే 1500లో రాస్తే క్రీస్తు పుట్టేపటికి ఎన్ని వందల సంవత్సరాలు అయింది? 1500 సంవత్సరాలు అయింది. 1500 సంవత్సరాల్లో ఆ మాట ఒక జ్ఞాని తర్వాత మరొక జ్ఞాని, మరొక జ్ఞాని తర్వాత మరొక జ్ఞాని, అలాగే యేసు క్రీస్తు ప్రభు పుట్టే వరకు ఆ జ్ఞానము 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 ఒక్కడి నుండి ఒకడు వస్తూ హేరోదు దగ్గరికి వచ్చింది. తూర్పు దేశపు జ్ఞానులు. బిలాం ఏ దేశం? తూర్పు దేశపు జ్ఞానం. తూర్పు దేశపు జ్ఞానం అంటే ఇస్రాయల్ దేశానికి ఇదిగో మనం చెప్పేసాం. బిలాం ఎక్కడోడు? మెసొపొతేమియా. బిలాము చూపిస్తున్నావా? చూపిస్తా. ఇదిగో మెసొపొతేమియా. ఇదిగో పసుపు పెయింట్ కలర్ ఉన్నది ఇరాక్. ఆసియా ఖండంలో ఇరాక్లో అతనిది మెసొపొతేమియా. చెప్పండి. మెసొపొతేమియా అనగా మెసొపొతేమియా. ఇదిగో రాసాం ఇక్కడ. అంటే రెండు నదుల మధ్య భాగము. రెండు నదులు ఏంటి? ఏదేని తోటని పగి చూపించు. ఏదేని తోటని తడపడానికి బయలుదేరిన అసలు నది ఫెరటెక్. ఆ ఫెరటెక్ 4 శాఖలు అయిపోయింది. ఫీషోను, గీహోను, హిద్దికెలు, ఏఫటిస్. హిద్దికెలు, ఏఫటిస్ ఏదేని తోటలో కలుస్తున్నాయి. ఆ రెండు నదుల మధ్య భాగాన్ని ఏమంటారు? మెసొపొతేమియా. ఇదిగో ఇస్రాయేల్ దేశానికి ఇది ఇస్రాయేల్ దేశం. దీనికి తూర్పు జోర్డాన్, ఇరాక్. ఇదిగో తూర్పు దేశపు జ్ఞాని ఎవరు? బిలాం. క్రీస్తు పూర్వము 1500 లేరు జ్ఞానులు ఉన్నారు. జ్ఞానులు అన్ని కాలాల్లో ఉన్నారు. అంటే అన్ని కాలాల్లో ఉన్నారు. సొలొమోనుకు ముందు ఉన్నారు, సొలొమోను తర్వాత కూడా ఆ తర్వాత ఉన్నారు. సొలొమోను రేఖ టెరగలసా చెప్పాడు? చెప్పలేదు. వాడల గురించి చెప్పాడు. బస్సులు ఎలా తయారు చేయాలి నడిపాడా? చెప్పలేపాడు. ఆటోమొబైల్ గురించి చెప్పాడా? చెప్పలేదు. ఆటోమొబైల్ గురించి ఎవరు? సొలొమోను. ఏరోప్లేన్ చెప్పలేదు. ట్రైను ఏదో జ్ఞానం కదండి. జ్ఞానం. ఇప్పుడు సొలొమోను కంటే జ్ఞానులు ఉన్నారు. అంటే సొలొమోను కంటే జ్ఞానులు ఉన్నారు. అంటే జ్ఞానము ఏ కాలం కాకాలమే. కానీ సంవత్సరాలు గడిచే కొద్ది జ్ఞానం ఎక్కువ అవుద్ది. రాబోయే దినాలు ఏమెక్కువ అవుద్ది? ఇంకా జ్ఞానం ఎక్కువ. ఎక్కడుంది? దానియేలులో ఉంటుంది. దానియేలు గ్రంథంలో అనేకులు ప్రపంచమంతా సంచరిస్తారు కాబట్టి దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనం. దానియేలు 12వ అధ్యాయం. దానియేలు ఏం చెప్తున్నాడు? దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనం. దానియేలు నీవు ఈ మాటలు మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును. అంత్యకాలం అంటే మన కాలం. మన కాలం ఏ కాలం? అంత్యకాలం. దానియేలు ఇప్పుడు క్రీస్తు 600. క్రీస్తు 600 క్రీస్తు శకం 2024 600 25 సంవత్సరాలు. అప్పుడు చెప్పాడు ఏమని? దానియేలు గ్రంథం 12:4. దానియేలు నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము.
ఆ? ముద్రింపుము. చాలా మంది ఆ, నలుదిశలా సంచరించి ఆ, చాలా సంచరించినందున మంది నలుదిశలా సంచరించినందున సంచరించినందున తెలివి అధికమగును. తెలివి అధికమగును అంటే ఏంటి? జ్ఞానం. మరి ఇంకేంటి? సొలొమోను కాలంలో జ్ఞానం కాదు, సొలొమోను ముందు జ్ఞానులు ఉన్నారు, సొలొమోను తర్వాత తర్వాత జ్ఞానులు. ఇప్పుడు మా అసలైన జ్ఞానులు ఇప్పుడు ఉన్నారు. సొలొమోను కాలంలో ఆటంబాంబు కనిపెట్టారేటి? కనిపెట్టలేదు. సొలొమోను ముందున్న వాళ్ళు కనిపెట్టారా? కనిపెట్టలేదు. ఎప్పుడు కనిపెట్టారు? ఇశ్రాయేలీయులు మొదటి జపాన్ మీద వేశారు. ఏది? అమెరికా వాళ్ళు వేశారు. ఆటం బాంబ్ జపాన్ మీద వేశారు. అది రెండో ప్రపంచ యుద్ధం. అంటే రెండో ప్రపంచ యుద్ధం దెబ్బతో జపాన్ ఎగిరిపోయింది, యుద్ధం ఆగిపోయింది. ఆటం బాంబు కనిపెట్టింది ఎవరు? ఇశ్రాయేలీయులు. ఎప్పుడు? 1900లో. అంటే 1900. మరి జ్ఞానం కాదు? జ్ఞానం. అంతకంటే గొప్ప బాంబులు కనిపెట్టారు ఇప్పుడు. అంతకంటే ఇంకా ఫాస్ట్ విమానాలు, ధ్వని కంటే ముందు వెళ్ళిపోద్దట ర్యాకెట్. ధ్వని కంటే ముందు. మరి ఏంటది? జ్ఞానము ఎప్పుడు ఆగలేదు. ఒక కాలం నుంచి మరొక కాలం గడిచే కొద్ది జ్ఞానం పెరిగిందయ్యా. అది తెలుసుకోవాలి. ఎవరు? గుంటూరు జయరాజు వయసు 48 సంవత్సరాలు. సొలొమోను కంటే జ్ఞానులు ఉన్నారు, చెప్పేశాం. ఐగుప్తు దేశం, తూర్పు దేశము. మళ్ళీ 4 పేర్లు ఉన్నాయి. పేర్లు సొలొమోను కంటే ముందు జ్ఞానులు. యజ్రాహీనుడైన యాతాను, మహోలు కుమారుడైన హేమాను, కల్కోలు, దర్దా. వీళ్ళు జ్ఞానం. ఇతని కంటే ముందు జ్ఞానం వల్ల దేశాలు. నెక్స్ట్ ఇతను వచ్చాడు, జ్ఞానం పొందాడు. ఇతను పొందిన జ్ఞానం ఇతను పొందాడు. ఇంత సొలొమోను కాలం కంటే జ్ఞానం ఉంది ఇప్పుడు. అంటే లేదా? సొలొమోను కాలంలో బస్సులు ఉన్నాయా? లేవు. రిక్షాలు ఉన్నాయా? ఆటోలు ఉన్నాయా? మోటార్ సైకిల్ ఉందా? కారు ఉందా? లేదు. కారు ఎక్కడేటి? కారు జ్ఞానం తెలుసా ఎవరికి? సొలొమోనుకి తెలియదు. మరి ఇంకేటి? ర్యాకెట్ ఉందా? విమానం ఉందా? అంతకన్నా జ్ఞానం ఇప్పుడు ఉంది. అది తెలుసుకోవాలి. నేను ఎవరు? జయరాజ్ గారు. ఇది పెద్ద ప్రశ్నేం కాదు. తర్వాత